ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. 8వ అధ్యాయం 7వ ఖండం 4వ మంత్రం. తౌహ ప్రజాపతిరువాచ య ఏషోక్షిణీ పురుషః దృశ్యతే ఆ మంత్రం లేదని చెప్పాను క్రిందటి వారం. పేపర్స్ ఇచ్చాము, ఆ పేపర్లో ఉంది, ఆ పేపర్లో తిరిగి చెప్పండి. తౌహ ప్రజాపతిరువాచ య ఏషోక్షిణీ పురుషో దృశ్యతే ఏష ఆత్మేతి హోవాచ ఏతదమృతం అభయం ఏతద్బ్రహ్మేతి అథ యోయం భగవః అప్సు పరీక్షాయతే యశ్చాయమాదర్శే కథమ ఏష ఇతి ఏషవో ఏవ ఏషు సర్వేష్వంతేషు పరీక్షాయతే ఇతి హోవాచ. ప్రజాపతి ఇంద్ర విరోచనులకు ఆత్మవిద్యని బోధిస్తున్నారు. ఇంద్రుడు విరోచనుడు 32 సంవత్సరములు బ్రహ్మచర్యాన్ని పాటించిన తరువాత ప్రజాపతి వారిని ప్రశ్నించాడు. ఏమి తెలుసుకోవాలని మీరు ఇక్కడ ఇంతకాలం వేచి ఉన్నారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ? బ్రహ్మచర్యం అంటే వేదాంతము చదవాలని, ఆత్మవిద్యను పొందాలని కోరుకునే వ్యక్తి నిరాడంబరంగా జీవించడమే బ్రహ్మచర్యం. దుస్తులు, అలంకరణ, దేహం మీద, కేశముల మీద, నఖముల మీద అభిమానం లేకుండా. అందరికీ గోళ్ళు, వెంట్రుకల మీద ఎక్కువ అభిమానం ఉంటుంది. అవి శరీరం మీద ఉన్నంతసేపే వాటికి విలువ. అవి కత్తిరించిన తర్వాత అది అమంగళం. కానీ అవి శరీరం మీద ఉన్నంతసేపు మనుషులకి ఎక్కువ అభిమానం ఉంటుంది వాటి మీద. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు నెయిల్ పాలిష్లు, ఆ గోల్డ్ ఎలా పెంచుకోవాలి, కర్లింగ్ హెయిర్స్ ఏమిటి, రంగురంగుల జుట్లు ఏమిటి, మనుషులకి ఈ అభిమానం ఉంటూ ఉంటుంది. అదేవిధంగా వస్త్రముల మీద కూడా అభిమానం ఉంటుంది. రంగురంగుల చీరలు, రంగురంగుల డ్రెస్సులు వేసుకోవాలని ఇది అభిమానం ఉంటుంది. రకరకాలైనటువంటి హ్యాండ్ బ్యాగులు ఏమిటి, రకరకాలైన వస్తువులు వాడాలని ఇవన్నీ ఉంటుంది. ఇటువంటి ఆడంబరమైన మనస్సు ఉన్న వాళ్ళకి వేదాంతం పట్టబట్టదు. ఎందుకంటే ఏకాగ్రమైన మనస్సు లభించదు. కనుక బ్రహ్మచర్యం అంటే ఇక్కడ ఆహార నియమాన్ని పాటిస్తూ, ఇంద్రియ నియమాలను, నిగ్రహాన్ని పాటిస్తూ, నిరాడంబరంగా జీవించి, గురువు మీద భక్తి శ్రద్ధతో సేవ చేస్తూ అధిక కాలం ఆ ఉత్సాహంలో ఎక్కడ కూడా తరుగు ఉండకూడదు, తగ్గకూడదు. ఉత్సాహం పెరుగుతూ ఉండాలే కానీ తగ్గిపోకూడదు.
మరొకటి ఏంటంటే వ్యక్తిలో ఉన్న బలహీనత, మొదలుపెట్టినప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. మొదట ఎవరైనా మన ఇంటికి వచ్చేటప్పుడు రండి 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 అంటాం, 5-6 సార్లు అంటాం. ఎందుకంటాం మనకి తెలియదు. రండి అంటే సరిపోతుంది కదా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు రండి 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 అంటాం, రెండోసారి వచ్చినప్పుడు రండి రండి అంటాం, మూడోసారి వచ్చినప్పుడు రండి అంటాం, నాలుగోసారి వస్తే వాళ్ళే వచ్చి కూర్చుంటారు, ఎట్లాగైనా ఎందుకు రమ్మనడం అనుకుంటాం. మనిషి మనం చూపించేటటువంటి శ్రద్ధ భక్తి అవతలి వ్యక్తి మీద సహజంగా తగ్గుతూ ఉంటుంది. ఇది లోక సహజం. ఆ విధంగా ఇక్కడ తగ్గితే శాస్త్ర విషయంలో వ్యక్తికి జ్ఞానం రాదు. అందుకని అనగననగరాగం అతిశయిల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు. సాధనాలు మనం ఆచరిస్తున్న కొద్దీ పనులు సమకూరు, మనం అనుకున్న పనులు సాధించగలుగుతాం. కనుక వ్యక్తి ఎప్పుడు కూడా నిరుత్సాహం రాకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా. శారీరకంగా బలహీనత ఉన్నప్పటికీ కూడా, ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా మన యొక్క ముముక్షుత్వంలో ఎటువంటి లోపం ఉండకూడదు. కనుక అటువంటి బ్రహ్మచర్యాన్ని వాళ్ళు పాటించి, అటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించడం వలన వాళ్ళు అధికారులైనారు శాస్త్రాన్ని చదవడానికి. అధికారులు అవడం వలన అప్పుడు ఇంద్రుడు వీళ్ళిద్దరూ వేదాంతం వినడానికి పనికొస్తారు అనిపించి అడిగాడు, మీరు ఏ ప్రయోజనం కోరి ఇక్కడ ఉన్నారు అని. ఏ ప్రయోజనం కోరి ఇక్కడ ఉన్నారు అంటే అప్పుడు వారిద్దరు చెప్పారు, మాకు ఇటువంటి అపహత పాప్మ విజరో విమృత్యు అనేటటువంటి అటువంటి విద్యను మేము నేర్చుకోవాలని వచ్చాము, ఆ ఫలితాన్ని కూడా మేము పొందాలని వచ్చాము అని అడిగినప్పుడు అలాగే అని చెప్పి ప్రజాపతి ఈ యొక్క తన విద్యను బోధిస్తున్నాడు. ఏమని బోధించాడు మొదట అంటే, మీ కళ్ళు కుడి కంటిలో అక్షిణీ పురుష దృశ్యతే. ఒక వ్యక్తి దగ్గరలో నుంచున్నప్పుడు కళ్ళల్లో మన యొక్క రూపం కనపడుతుంది. అవతలి వాళ్ళ కంట్లో దగ్గరగా నుంచుని చూస్తే మన రూపం కంట్లో కనపడుతుంది. కనుక అక్షిణీ పురుష అని అన్నారు. ఆ అక్షిణీ పురుష అంటే కళ్ళల్లో కనిపించే ప్రతిబింబం ఏదైతే ఉన్నదో అదే ఆత్మ అన్నారు. అంటే ఈ జడమైనటువంటి శరీరం, ఇంద్రియాలు ఇవన్నీ కూడా కదులుతూ పనిచేస్తున్నాయంటే ఈ శరీరానికి వ్యతిరిక్తమైనటువంటిది ఆత్మ ఏదో ఉన్నది, ఆ ఆత్మని వీళ్ళకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ప్రజాపతి ఈ విధంగా చెప్పాడు. మొదటి పాఠం, మీ కుడి కంటిలో ప్రతిబింబం కనపడుతుంది. ఆ కనపడే ప్రతిబింబం అంటే మన కంట్లో ప్రతిబింబం మనం చూసుకోలేము, అవతల వాళ్ళ కంట్లో ప్రతిబింబం మన ప్రతిబింబం కనపడుతుంది. అదే పురుష అన్నాడు. పురుష అంటే ఏమన్నాం, పురి శరీరమునందు, షహ ఉండేవాడు, నివసించేవాడు, పురుష అన్నాడు. ఆ పురుష మన కంట్లో ప్రతిబింబ రూపంగా ఉన్నాడు ఆత్మ అన్నారు. అన్న తర్వాత వీళ్ళు చాలా బాగుంది ఈ విద్య మనకు అని అనిపించి తర్వాత మళ్ళీ అడిగారు, అలాగైతే అద్దంలో కూడా ప్రతిబింబం కనపడుతుంది కదండి. వీళ్ళిద్దరు ప్రశ్నించారు ప్రజాపతిని. కళ్ళల్లో కనపడే ప్రతిబింబం అది కుడి కంటిలో, మేము కుడి కంటిలోనే ఎందుకు చెప్పాలి అంటే శాస్త్రం చెప్తుంది అన్ని అవయవాల్లోకి కళ్ళు ప్రధానం, ఆ 2 కళ్ళల్లో కూడా కుడి కన్ను చాలా ప్రధానం. అందుకని దక్షిణ అక్షి అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది, ఉపాసన కూడా అలాగే చేస్తారు. అందుకని ఈయన కూడా ప్రజాపతులు వారు ఏమన్నారంటే దక్షిణ అక్షి పురుష అన్నాడు. ఇప్పుడు ఈ ప్రతిబింబం అనేది నీళ్లలోనూ కనపడుతుంది, అద్దంలోనూ కనపడుతుంది. ఆదర్శే అంటే జలం మీదలో కూడా, జలం పాత్రలో పోస్తే అందులో మన ప్రతిబింబం కనపడుతుంది కదా. అప్పుడు ఆ జలంలో కనపడే ప్రతిబింబము, అద్దంలో కనపడే ప్రతిబింబము, అప్పుడు వాళ్ళు కూడా ఆత్మే అయి ఉండాలి కదా. ఆ ప్రతిబింబాలు కూడా ఆత్మేనా అని అడిగారు వీళ్ళు. అప్పుడు ప్రజాపతులు అన్నారు, అవును, ఈ పురుషుడే ఆ ప్రతిబింబం కూడా. ఇక్కడ కంట్లో ఏ పురుషుడైతే కనపడుతున్నాడో ఆత్మ చెప్తున్నాను, ఆ పురుషుడే ఆ నీటిలో ప్రతిబింబంలో కూడా కనపడేది.
అద్దంలో కనపడే ప్రతిబింబం కూడా ఆ పురుషుడే, ఆత్మ అన్నారు. ఇద్దరు అర్థం చేసుకున్నారు, బాగుంది, మన ప్రతిబింబమే ఆత్మ అని చెప్పి అనుకున్నారు. అప్పుడు ప్రజాపతి గారికి కొంచెం అనుమానం వచ్చింది, వీళ్ళిద్దరికి కొంచెం వివేకం తక్కువలాగా ఉన్నది అనిపించింది, కొంచెం విచక్షణా జ్ఞానం కొంచెం తక్కువగా ఉన్నట్టుంది అని అనిపించింది. ఇంకా ఆత్మలో నేను చెప్పిన లక్షణాలు ఏ ఉన్నాయి అక్కడ? అపహత పాప్మ, అజరః, విమృత్యు, విశోక, అవన్నీ ఉన్నాయి. ఇది చెప్పంగానే వాళ్ళు ఎస్ అన్నారు, ఆత్మ అనగానే. వాళ్ళిద్దరూ, ఆయనేమో ఇంద్రుడు దేవతలకు రాజు, ఈయనేమో అసురులకు రాజు, మీ ఇద్దరికి తెలివితేటలు లేవు అంటే బాగుండదు. సరే ఏదో అర్థం చేసుకున్నారులే, కానీ చూద్దాం, కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకే కొంచెం విచారణ చేస్తారని చెప్పి ఆయన అదే అమృతం, అదే అజరం, అమరం అని చెప్పి అదే ఆత్మ అన్నారు. మళ్ళీ ఆయనకి అనిపించింది, ఇది కొంచెం ముందుకు వెళ్ళి చెప్దాం, చూద్దాం, ట్రై చేద్దాం, అర్థమవుతుందేమో అనుకున్నారు. అనుకోని 8వ ఖండం మొదలు పెడుతున్నారు. ఇంతవరకు చెప్పిన తర్వాత సరే ఇప్పుడు 8వ ఖండంలో ఇంకా కొంచెం బోధిద్దాం, వీళ్ళకి ఏమన్నా అర్థమవుతుందా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ప్రజాపతుల వారు. మనం చదువుతాం. ఈ మంత్రాలు ఉన్నాయి ఈ పుస్తకంలో. 276వ పేజీ, మొదటి మంత్రం, 8వ ఖండం, 8.8.1. ఉదశరావ ఆత్మానమవేక్ష్య యదాత్మనో న విజానీతః తన్మే ప్రబ్రూతమితి తౌహ ఉదశరావ అవేక్ష్యాం చక్రతే తౌహ ప్రజాపతిరువాచ కిం పశ్యథ ఇతి తౌహోచుః సర్వమేవేదమావాం భగవః ఆత్మానం పశ్యావః ఆలోమభ్యః నఖేభ్యః ప్రతిరూపమితి. ఓచతుః అనుంది, దాన్ని మనం హ ప్లస్ ఊచతుః అని విభజించుకోవాలి. హ ప్లస్ ఊచతుః హోచతుః అన్నారు. ఇప్పుడు ఒక ప్రయోగం చేస్తున్నారు ప్రజాపతుల వారు. వీళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్లో ప్రాక్టికల్స్ ప్రయోగశాలకు చూపిస్తారు కదా, బాగా అర్థం కావడానికి. ప్రయోగశాల అంటే ప్రాక్టికల్ లెసన్ అన్నమాట, ఎక్స్పెరిమెంట్ చేయడానికి. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రజాపతి నీళ్లతో నిండినటువంటి పెద్ద పళ్ళాన్ని తీసుకురమ్మన్నారు. అంటే ఆయన వెళ్ళి తీసుకురారు, ప్రజాపతి కదా, ఆయన గొప్పవాడు. అందుకని ఆయన ఆజ్ఞాపించాడు, బాగా నీళ్లు నింపి ఒక పళ్ళాన్ని తీసుకురమ్మన్నారు. లేకపోతే పళ్ళాన్ని తెచ్చిన తర్వాత బాగా నీళ్లు పోయమన్నారు. అందులో ఉదశరావ అంటే మట్టితో చేయబడినటువంటి పెద్ద పళ్ళెం లాంటిది, మట్టితో చేయబడిందని చెప్పి మనం అనుకోవచ్చు. దేంతోనైనా కానివ్వండి, ఒక పళ్ళెం ఉదశరావ. అందులో నీళ్లు నిండి ఉండడం వల్ల దానికి ఉదశరావ అని పేరు. ఉదశరావ ఆత్మానం అవేక్ష్య ఏది ఆత్మనో న విజానీతః. వీళ్ళు అందులో ఆ నీళ్లలో ప్రతిబింబాన్ని చూడమన్నారు. చూడమని ప్రజాపతి అన్నాడు. ఏమని? నాయన అందులోకి చూడండి అన్నాడు. చూసి మీకు ఏం తెలుస్తుందో చెప్పండి అన్నాడు. మీకేం కనపడుతున్నదో చెప్పండి అని అడిగాడు. విజానీతః అంటే వాళ్ళకి వాళ్ళ రూపమే కనపడుతోంది. ఆత్మ ఎక్కడ కనపడుతుంది? అందులో వాళ్ళ రూపమే కనపడుతోంది.
అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, తన్మే ప్రబ్రూతమితి, నాకు చెప్పండి మీకేం కనపడుతున్నదో. ఏమి కనపట్టలేదో కూడా చెప్పండి. న విజానీథ ఏది ఆత్మన, మీకు ఏం కనపడుతున్నదో, మీకు ఏం కనపట్టలేదు అది కూడా చెప్పండి అన్నాడు. రెండు చెప్పండి. తౌహ ఉదశరావే అవేక్షాం చక్రే, వాళ్ళిద్దరూ ఆ పళ్ళెల్లోకి చూశారు, తొంగి చూశారు. అవేక్షాం చక్రే. తౌహ ప్రజాపతి రువాచ, వాళ్ళు ప్రజాపతికి ఈ విధంగా చెప్పారు. కిం పశ్యత ఇది, వాళ్ళు ఏం చూశారో ప్రజాపతికి ఈ విధంగా చెప్పారు. వాళ్ళని అందులోకి చూడమని ప్రజాపతి చెప్పాడు. ప్రజాపతి రువాచ, మీరు అందులోకి చూడండి నాయన ఇద్దరు అని చెప్పారు. చూసిన తర్వాత మీరు ఏం చూశారు అని అడిగాడు. కిం పశ్యత అన్నారు. తౌ హోచుహు, వాళ్ళిద్దరు ఏం చెప్పారు, సర్వం ఏవ వేదం ఆవాం, మేము అంతా తెలుసుకుంటున్నాం. మా యొక్క జుట్టు, కళ్ళు, ముక్కు, చెవులు, వేళ్ళు, గోళ్ళు అన్ని మేము ఎట్లున్నామో అట్లాగే కనపడుతున్నది. మమ్మల్ని మేము చక్కగా ఆ నీళ్లలో చూస్తున్నాము అన్నాడు. సర్వం ఏవ వేదం ఆవాం, సర్వమేవేదం ఆవాం, మేమిద్దరం సర్వం అంటే అన్ని చూస్తున్నాం. హే భగవ ఆత్మానం పశ్యావహ, ఆత్మానం మమ్మల్ని మేము, ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, ఆత్మానం అంటే మమ్మల్ని మేము చూసుకుంటున్నాం. అద్దం ముందు పెట్టి ఏం కనపడుతున్నది అంటే నన్ను నేను చూసుకుంటున్నాను అంటాం కదా, అట్లాగే ఆత్మానం పశ్యావహ. ఎక్కడి నుంచి ఎక్కడ దాచుస్తున్నాం, ఆ లోమభ్య ఆ నఖేభ్య. అంటే బ్రహ్మచర్యం చేసేటప్పుడు ఆశ్రమాల్లో గురుకులాల్లో క్షౌరం చేసుకోకూడదు, గడ్డం చేసుకోవడం, క్రాఫ్ట్ చేయించుకోవడం ఇట్లాంటివన్నీ చేయకూడదు. అందుకని వాళ్ళు గడ్డాలు పెంచుకొని జుట్టుని పెరిగి ఉంటాయి, ముడి వేసుకుంటారు. గురుకులాల్లో ముడి వేసుకుంటారు. జుట్టు కత్తిరించుకోకూడదు, గడ్డం చేసుకోకూడదు. కనుక జుట్టు బాగా కనపడుతుంది అందులో. ప్రతిసారి గోల్డ్ కత్తిరించుకోవడం ఇట్లాంటి ఎప్పుడన్నా ఒకసారి కత్తిరించుకోవాలి, అవన్నీ కనపడుతున్నాయి. ఆ లోమభ్య అంటే వెంట్రుకలు, నఖేభ్య గోళ్ళు అన్నీ కనపడుతున్నాయి. అంటే నఖ శిఖ పర్యంతం అనడానికి ఉపనిషత్తు ఈ మాటలు చెప్తోంది. అంటే తల నుంచి కాళ్ళ దాకా నఖ శిఖ పర్యంతం. అంటే కాళ్ళు ఎట్లా కనపడతాయండి అడగండి, చేతులు. ప్రతిరూపమితి, మా యొక్క ప్రతిరూపాన్ని మేము చూస్తున్నాం అన్నారు. నా ప్రతిబింబాన్ని మేము చక్కగా చూస్తున్నాం, క్లియర్గా స్పష్టంగా అన్నారు. సరే, తర్వాత రెండవ మంత్రం. తౌహ ప్రజాపతిరువాచ సాధ్వలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ భూత్వా ఉదశరావ అవేక్షథామితి తౌహ సాధ్వలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ భూత్వా ఉదశరావ అవేక్షాం చక్రాతే తౌహ ప్రజాపతిరువాచ కిం పశ్యథ ఇతి. వాళ్ళిద్దరితో ప్రజాపతి ఈ విధంగా అన్నారు. తౌహ ప్రజాపతిరువాచ, ఏమని, నాయన మీకు ఇంకొక ఛాన్స్ కూడా ఇస్తాను, మీకేం కనపడలేదో అది చెప్పలేదు. ఏంటి, అజరహ అమరహ మిశోక అపహత పాపమ మాకు కనపట్టలేదని చెప్పలేదు. కనపడుతున్నది అని చెప్పారు కానీ ఏం కనపట్టలేదో కూడా చెప్పమని అడిగారు కదా ఆయన. అది కనపట్టలేదని చెప్పొద్దు, అది చెప్పలే. వాళ్ళు దేనికి వచ్చారు ఇక్కడికి, ఆత్మని గురించి తెలుసుకోవాలని వచ్చాం. ఎటువంటి ఆత్మ అంటే ఆకలి దప్పిక లేని ఆత్మ, ముసలితనం లేని ఆత్మ, మరణం లేని ఆత్మ,
అమృతస్వరూపమైన ఆత్మను తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళు, ఏమండి మాకు మీరు ఏదో చెప్తా ఉన్నారగా, అది కనపడలేదని అడగచ్చు కదా. అది అడగల, ఏం కనపడుతుందో అది చెప్పారు. ప్రజాపతి అడిగాడు, మీకు ఏమీ కనపడటం లేదో కూడా చెప్పండి అని అడిగాడు. అయినా వాళ్ళు చెప్పలే. అందుకని కొంచెం గ్యాప్ టైం ఇద్దామని చెప్పి మీరిద్దరూ వెళ్ళి ముందు క్రాఫ్ట్ చేయించుకోండి, గడ్డం అంతా తీసేసేయండి, పరిష్కృతం అన్నాడు. బాగా నీట్గా స్నానం చేసి హెయిర్ కట్ చేయించుకొని గోల్డ్లన్నీ తీసేసి మంచి వస్త్రాలు, సువసనం మంచి అలంకరణ వస్త్రాలు వేసుకొని, ఇంతకాలం తెల్ల డ్రెస్ వేసుకోను లేకపోతే ఏదో మామూలు డ్రెస్ వేసుకొని ఉన్నారు, ఆభరణాలన్నీ లేకుండా తీసేశారు కదా. మరి ఇప్పుడు ఏం చేశారంటే అన్ని ఆభరణాలు పెట్టుకోండి, అలంకృతం, సాధ్వలంకృతం, అలంకృత్వ బాగా అలంకరించుకొని మంచి మంచి సిల్క్ వస్త్రాలు కట్టుకొని బాగా ట్రిమ్గా రండి అన్నాడు. నీట్గా మళ్ళీ వాళ్ళ యథా రూపం అనమాట, అలా రమ్మన్నాడు. ఉదశరావ అవేక్షేథాం ఇది అన్నాడు. అప్పుడు వచ్చి మళ్ళీ చూసుకోండి అన్నాడు. అలంకరించుకొని చక్కగా వచ్చి నీళ్ళల్లో చూడండి అన్నాడు. తౌహ స్వాధ్వలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ భూత్వా, సరి అని చెప్పి గడగడగడ వాళ్ళ రూమ్కి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ అన్నీ ఆయన చెప్పినట్లే క్షవరం చేయించుకొని స్నానం చేసి మళ్ళీ కొత్త వస్త్రాలు వేసుకొని దగ మెరిసే వస్త్రాలు వేసుకొని గోళ్ళన్నీ తీయించుకొని నీట్గా వచ్చారు. ఇప్పుడు చూడండి నాయన నీళ్ళల్లో ఏం కనపడుతోంది, ఆ పళ్ళెల్లోకి చూడండి, నీళ్లున్న పళ్ళెల్లోకి అన్నాడు. తౌహ ఊచుహు అన్నారు. ప్రజాపతి రువాచ కిం పశ్యథాయితే, మీకేం కనపడుతుందో చెప్పండి అని అడిగాడు. ఏం చూస్తున్నారు ఇప్పుడు అని అడిగాడు. ఏం చూస్తున్నారు ఇప్పుడు అని అడిగాడు. అప్పుడు దానికి సమాధానం చెప్తున్నారు వాళ్ళు 3వ మంత్రంలో. తౌహోచతుహు యథైవేదమావాం భగవః సాధ్వలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ స్వః ఏవమేవయమౌ భగవః సాధ్వలంకృతౌ సువసనౌ పరిష్కృతావితి. ఏషః ఆత్మేతి హోవాచ ఏతదమృతం అభయం ఏతద్బ్రహ్మేతి. తౌహ శాంతహృదయౌ ప్రవ్రజతుః. ఆ మొదటి నుంచి చెప్తున్నప్పుడే ప్రజాపతికి అనుమానం వచ్చింది, వీళ్ళు సరిగా అర్థం చేసుకోవడం లేదు, కొంచెం సూక్ష్మ బుద్ధి తక్కువగా ఉంది అని అనిపిస్తూ ఉన్నది. అయినా ఏమైనా కొంచెం అవకాశం ఉంటుందేమో అని ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఫెయిల్ అయిపోయినారు. ఏమిటది అంటే తౌహ ఊచతు, ఈ విధంగా చెప్పారు. ప్రజాపతికి బాగా అలంకరించుకొని వచ్చి నీళ్ళలో చూసి యథైవేదం యథా ఏవం, మేము ఎలా ఉన్నామో అంటే సాధ్వలంకృతం, చక్కగా అలంకరించుకొని ఉన్నాం కదా, సువసనం చక్కగా వస్త్రాలు వేసుకొని ఉన్నాం కదా, పరిష్కృతం ఈ వెంట్రుకలన్నీ కట్ చేసి అంటే అవన్నీ తీసేయించుకొని గోళ్ళన్నీ కూడా కత్తిరించుకొని వెంట్రుకలు కత్తిరించుకొని అంతా నీట్గా ఉన్నాం, జులపాలు లేకుండా. జులపాలు అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో జులపాలన్నీ లేకుండా స్వహ మేము ఎలాగైతే అలంకరించుకున్నామో అలాగే ఏవమేవ ఇమౌ, మేము ఎలా అయితే అలంకరించుకున్నామో అలాగే కనపడుతున్నాం. భగవః సాధ్వలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ ఇది, పరిష్కృతౌ ఇది ఏవ ఇది ఏషః ఆత్మ ఇది, అలాగే కనపడుతున్నాము అన్నప్పుడు అదే ఆత్మ అన్నారు ప్రజాపతి. అదే ఆత్మ అన్నారు. అదే ఆత్మ అంటే అప్పుడు ఏమైంది, అదే అమృతం కూడా. మీకు కనపడే రూపం ఏదైతే ఉందో అదే ఆత్మ, మరణం లేనటువంటిది, అమృతమైనటువంటిది, భయం లేనటువంటిది. ఏతద్ బ్రహ్మ ఇది, అదే బ్రహ్మము అని చెప్పారు.
చెప్పేటప్పటికీ వీళ్ళిద్దరూ తౌహ శాంత హృదయం, వాళ్ళిద్దరు హాయిగా ఆనందంగా ఉన్నారట. బాగుంది టీచింగ్. మనం అంటే ఆత్మ అంటే ఇదే కదా, దేహమే కదా ఆత్మ, చూడు ఎలా కనపడుతున్నామో అనుకున్నట్ట. శాంత హృదయం అంటే తృప్తి చెందారు వాళ్ళు. హృదయం శాంత హృదయం ప్రభవ్రజతు, ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతున్నారట. బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే నేను చెప్పిన ఆత్మ ఏమిటి, వీళ్ళు ప్రశ్నించకుండా మరో మాట లేకుండా అట్లా తల ఆడించుకుంటూ వెళ్ళిపోతారేమిటి అని అనుకుంటున్నారు ఆయన మనసులో పాపం ప్రజాపతి. అందుకని అడగంది అమ్మైనా పెట్టదంటారు. ఆయన మనసులో కూడా ప్రజాపతి కూడా కొంచెం ఓకే అంతా ఆత్మే కదా, నా పొరపాటు ఏం లేదు, వాళ్ళు అడిగితే చెప్పేవాడిని, అంతా ఆత్మే కదా, సర్వం ఆత్మే కదా, అందుకని అదే ఆత్మే, ఎందులో చూసినా అన్ని ఆత్మే కదా అని చెప్పి ఆయన సర్ది చెప్పుకున్నాడు ప్రజాపతి. తనకు తాను సర్ది సమాధానం చెప్పుకున్నాడు మనస్సులో. ఇంతకంటే వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి పైన చెప్పే ప్రయోజనం లేదు అని చెప్పి ఆయన ఏమంటున్నారట తర్వాత మంత్రంలో చెప్తున్నారు. ఆయన మనసులో మాట, వాళ్ళిద్దరిని చూస్తూ మామూలుగా దూరం నుంచి వింటే చెవుల్లో పడతాయి కదా మాటలు, ఆ మాటలన్నా విని వస్తారేమో అని చెప్పి ఏదో ఆయన మాట్లాడుతున్నాడు కొంచెం పెద్దగా, కనీసం ఆ మాటలైనా విని వస్తారేమోనని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారట తర్వాత మంత్రం 4వ మంత్రం. తౌహాన్వీక్ష ప్రజాపతిరువాచ అనుపలభ్యాత్మానం అననువిద్య వ్రజతః యతరః ఏతదుపనిషదః భవిష్యంతి దేవా వా అసురా వా తే పరా భవిష్యంతి సహా శాంత హృదయం ఏవ విరోచనః అసురాంజగామ తేభ్యః హైతాముపనిషదం ప్రోవాచ ఆత్మైవేహ మహయ్యః ఆత్మా పరిచర్యః ఆత్మానమేవేహ మహయ్యత్ న ఆత్మానం పరిచ్ఛన్నుభౌ లోకావాప్నోతి ప్రావవాప్నోతి ఇమం చాముంచయితి. మహయన్ ఆత్మానం, మహయన్ ఆత్మానం, నా ఆత్మానం కాదు, మహయన్ ప్లస్ ఆత్మానం, మహయన్ ఆత్మానం చివరి పదం. ఇదండి చారు ఆకలు అంటే మతం అంటే. చారు ఆకులు అంటే ఎవరో మనకు ప్రజాపతి తెలియజేస్తున్నారు. క్రింద ఈ మంత్రంలో ఇప్పుడు మనకు ఈ 3వ మంత్రంలో ఏం చెప్తే అంటే ఛాయ ఆత్మవాది, ఛాయను చూశారు, ప్రతిబింబం ఛాయ అంటారు దాన్ని. ఆ ఛాయని చూసి ఆత్మ అనుకున్నారు. ఆయన ఆత్మని చెప్పితే ఆయన ఆత్మని అనుకున్నారు. అందుకని మనకు అంటూ ఒక బుద్ధితో మనకు ప్రశ్నలు రావాలి. గురువుగారు చెప్తున్నప్పుడు కొంచెం సందేహం వస్తూ ఉండాలి. సందేహం వచ్చినప్పుడే కదా అయినా ఇది ఎట్లా ఆత్మ అవుతుంది, ఆయన ఏవో ఇందాకేదో చెప్పారు కదా అది కదా ఆత్మ అనుకున్నారు. పాపం అమాయకులు వాళ్ళిద్దరు కూడా. అంటే గురువుగారు పరీక్షిస్తారు వీళ్ళకి నిజంగా తెలివితేటలు ఉన్నాయా లేవా. ప్రశ్న వేస్తే ఆహా వీడికి ఇంకా కొంచెం పైన చెప్పచ్చు అని అనిపిస్తుంది. లేకపోతే ఏమనిపిస్తుంది అంటే గురువు గారికి కూడా వీడికి ఇంతకంటే అర్థం కాదులే అని అనిపిస్తుంది గురువుగారు. ఆ పైన చెప్పరు. ఎందుకంటే ఆత్మవిద్య చాలా కష్టం. ఏ 100 కోటికి ఎవరికో ఒకళ్ళకి మాత్రమే ఆత్మవిద్య అబ్బుతుంది.
దానికి అందరూ తయారుగా లేరు. విరోచనుడు ఇంద్రుడికి కష్టంగా ఉంటే మన సంగతి చెప్పాలా? మామూలు లోకం వాళ్ళ సంగతి, మన సంగతి కాదు. మనమంతా ఫస్ట్ క్లాస్. మామూలుగా లోకంలో మనుషులకి సంగతి చెప్పాలండి, అంత కష్టమని తెలియజేస్తున్నారు మనకు. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రజాపతి వారిలో వారే కొంచెం పెద్దగా మాట్లాడుతున్నారు. వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అక్కడ దాకా వెళ్ళారు. వెళుతుంటే వాళ్ళ చెవుల్లో మాటలు పడాలని ఏమంటున్నారు? తౌహ అన్వీక్ష, వాళ్ళిద్దరిని చూసి ప్రజాపతి రువాచ, ప్రజాపతి ఈ విధంగా మాట్లాడారు, అన్నారు. ఏమని? అనుపలభ్యం ఆత్మానం, ఆత్మని పొందకుండా. ఆత్మని పొందకుండా అంటే పొందడం అంటే ఆత్మని తెలుసుకోకుండా అని అర్థం. పొందడము అన్నా తెలుసుకోవటము అన్నా ఒకటే. ఇక్కడ పొందడం అంటే తెలుసుకోవడం అని అర్థం. హీ అటైన్డ్ ఆత్మ అని ఇంగ్లీష్లో అంటాం. అటైన్డ్ అంటే పొందడం. అటైన్ అంటే ఏమిటి? అటైన్ సాల్వేషన్. హీ అటైన్డ్ సాల్వేషన్. ఈ పదాలన్నీ వేదాంతం ముందు పనికిరావు. అటైన్మెంట్ ఆఫ్ సాల్వేషన్ ఏమిటి అసలు? నోయింగ్ ఆత్మ ఈజ్ కాల్డ్ అటైనింగ్ ఆత్మ. ఆత్మని తెలుసుకోవడమే ఆత్మని పొందడం. ఆత్మని తెలుసుకోవడమే రియలైజేషన్ కూడా అని అన్నాం. ఆత్మని తెలుసుకోవడమే ఆత్మని పొందడం అన్నాం. అందుకని మనకు తెలిసిన పదాలు మాట్లాడకూడదు, పక్క వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతాయి. మన మనసులో పెట్టుకొని తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత స్వామిని రియలైజేషన్ అనొచ్చా అని అడగాలి. అంతేకాని క్లాసులో టక్కుని అన్నాం అనుకోండి, ఆ పక్క వాళ్ళకి లేనిపోని సందేహాలు కలిగించిన వాళ్ళం అవుతాం మనం. అందుకని మన క్లాస్లో ఎవరు మాట్లాడకూడదనేది కారణం అదే. మనకు తెలిసిన ఒకవేళ ఏదైనా కూడా బయట నోరు విప్పకూడదు. స్వామీజీ చెప్తారు, స్వామి గురువు గారు చదువుతున్న మంత్రాలు తిరిగి చెప్తున్నా కూడా మనకు తెలిసినా సరే నోరు విప్పకూడదు, నోట్లో కూడా చెప్పుకోకూడదు, లిప్పు ముంటి కూడా ఉండకూడదట. స్వామీజీ నేను అడిగితే చెప్పారు, అది లేకపోతే చెప్పరు స్వామీజీ. స్వామీజీ మీరు చదివేటప్పుడు ఆ మంత్రాలు ఒక్కొక్కసారి తెలియకుండా వస్తుంటే చదవచ్చా, అలా చెప్పొచ్చా అని అడిగా. అన్నారు. చెప్పకూడదు, చదవకూడదు అన్నారు. లిప్పు మూమెంట్ కూడా ఉండకూడదు అన్నారు. అంటే ఎంత స్ట్రిక్ట్. మనం అడిగితే చెప్తారు చూడండి. అంటే మనం ఎన్నెన్ని పొరపాట్లు చేస్తుంటామో మనం కరెక్ట్ చేసుకొని అడగాలి గురువు గారు. అడిగినప్పుడు చెప్తారు కానీ లేకపోతే చెప్పరు. ఇప్పుడు చూడండి, ఇంద్రుడు విరోచనుడు బాధపడతారు, మీకు ఏమి తెలియదు, మీరు శుద్ధ ముద్దులు అంటే బాధగా ఉంటుంది కదా వాళ్ళకి. వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని ఆయన అదే అమృతం అదే ఆత్మ అని చెప్పి పంపించేశారు. అది వాళ్ళ వంతు కొంచెం బుద్ధి విచక్షణ ఉపయోగించి ఇది ఎట్లా ఆత్మ అవుతుంది, ఇది ప్రతిబింబం కదా, ఈ శరీరం జడం కదా, ఇది సగుణం కదా, దీనికి జడత్వం ఉన్నది కదా, దీనికి వికారం చెందుతుంది కదా, అది వికారం చెందనిది కదా ఆత్మ, ఈ వికారం చెందేది ఆత్మ ఎట్లా అవుతుంది అని చెప్పి వాళ్ళకి కొంచెం ఆలోచన రావాలి కదా. పంచభూతాలతో చేసింది వచ్చేది పోయేది, అమృతం అంటే రావడం ఉండదు పోవడం ఉండదు, ఎప్పుడు ఉండేది శాశ్వతంగా. ఆయన చెప్పేశారు ఆల్రెడీ అమృతం అనే ఆత్మ. ఈ శరీరాన్ని చూసుకొని ఆత్మ అంటే ఇది శరీరము, దీనికి ఆగమపాయిత్వం ఉందా లేదా? ఆయన ఆత్మ అనగానే అని ఎందుకు అనాలి? ఏమండి మీరు అక్కడ అది అమృతం అన్నారు కదా, అమృతం అంటే మరణం లేనటువంటిది కదా, మరి ఈ శరీరానికి మరణం ఉంది కదా అని చెప్పి వాళ్ళు అడగాలి. అందుకని ఆయనే చెప్పొచ్చు కదా. గురువుగారు అంటే ఎందుకు చెప్పాలి? గురువుగారు ఎందుకు చెప్పాలి? అందుకని మనల్ని గురువు పరీక్షిస్తారు. కానీ అమృతం అన్నప్పుడు మరణం లేనటువంటిది, శరీరాన్ని ప్రతిబింబాన్ని చూసుకొని శరీరానికి మరణం ఉంది, వికారం చెందుతోంది, అది వికారం చెందనిది. ఎందుకంటే అజరహ అన్నారు, ముసలితనం లేనిదన్నాడు. ముసలితనం ఉన్నది శరీరం, ముసలితనం లేనిదే అంటే వికారము లేనిది అని అర్థం. ఎందుకని? ముసలితనం లేకపోవడం అనేటువంటిది షడ్వికారాలలో ముసలితనం అనేది ఒకటి. వార్ధక్యం, వర్ధతే విపరిణమతే అనేది వికారం చెందడం అనేది షడ్వికారాలలో ఒకటి. ఆయన ఎప్పుడైతే అజరహ అని చెప్పారు, దండోరా వేసేటప్పుడే అజరహ అని చెప్పారు. ముసలితనం లేనిది అంటే వికారం లేనిది. నువ్వు నీళ్ళల్లో చూసుకొని ఈ పుస్తకాల్లో ఉండవండి అవన్నీ. ఇవన్నీ కూడా శంకర భాష్యంలో ఆచార్యులు కమెంటరీలో రాస్తారు. ఇదంతా కూడా ఎక్స్ట్రా కరోలరీస్ అంటారు. మనం ఇదంతా డిరైవ్ చేసుకోవాలి దీని నుంచి. వికారం లేనిది అని చెప్పిన తర్వాత విజరహ అని చెప్పినప్పుడు ఈ శరీరాన్ని అందులో చూసుకొని ప్రతిబింబాన్ని ఆత్మ అనుకుంటే దోషమైంది కదా. దీనికి వికారం ఉన్నది, దీనికి మరణం ఉన్నది.
ఆత్మ అనేటువంటిది మరణం లేనటువంటిది. అదే అమృతం అన్నప్పుడు మరణం లేనటువంటిది. అమృతం అన్నప్పుడు మరణం లేనటువంటిది అయితే దీన్ని చూసుకొని ఆత్మ అనగానే అనుకున్నారు ఇద్దరు, వెళ్ళిపోతున్నారు. అప్పుడు వీళ్ళిద్దరికీ తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నారు ఆత్మని అని అనుకున్నారు. ఏమని చూడండి, ఆత్మ అనుపలభ్యం ఆత్మానం, ఆత్మను పొందకుండా, ఆత్మను తెలుసుకోకుండా అని అర్థం. అనుపలభ్య, అననువిద్య. అది ఉపలభ్య అంటే అనువిద్య, అనుపలభ్య అంటే అననువిద్య, తెలుసుకోకుండా, ఆత్మను పొందకుండా, ఆత్మను తెలుసుకోకుండా. వ్రజతే, వ్రజత వెళ్ళిపోతున్నారు. యతః ఏతదు ఉపనిషదః భవిష్యంతి, వీళ్ళ నుంచి ఎవరైతే పాఠం నేర్చుకుంటారో, వీళ్ళ నుంచి అంటే ఈ ఇంద్రుడు వెళ్ళిపోతున్నటువంటి ఈ ఇంద్రుడు విరోచనుడి దగ్గర నుంచి ఎవరైతే వాళ్ళ మాటలు వింటారో, ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి ఈ శాస్త్రం నేర్చుకుంటారు, వాళ్ళు ఏది చెప్పినా సరే వాళ్ళు చెప్పేది ఎవరైతే వింటారో, దేవాహ అసురాహ, దేవతలు కావచ్చు అసురులు కావచ్చు, ఎవరైనా కానీ, తే పరాభవిష్యంతి, వాళ్ళు పరాభవాన్ని పొందుతారు, వాళ్ళు అవమానాన్ని పొందుతారు. సహ శాంతహృదయం ఏవ విరోచన. ఈ మాటలు విన్న తర్వాత చెవిలో పడ్డా కూడా ఆ విరోచనుడు ఆనందంగా వెళ్ళిపోతున్నాడు. శాంతహృదయ విరోచన, అలాగే వింటూనే వెళ్ళిపోతున్నాడు. మనం ఒకసారి మాట్లాడుతున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు చూసారా జనం, అట్లాగే విరోచనుడు కూడా వెళ్ళిపోతున్నాడు. విరోచన అసురాన్ జగామ, అసురుల దగ్గరికి తన లోకానికి వెళ్ళిపోయినాడు. తేభ్య, వెళ్ళి ఏం చేశాడు, ఊరికే కూర్చోలే, అందరికీ పాఠం చెప్పడం మొదలు పెట్టాడు. తేభ్య ఏతాం ఉపనిషదం ప్రోవాచ, వాళ్ళకి ఉపనిషత్తు బోధించడం మొదలుపెట్టాడు. ఉపనిషత్తు అంటే బోధన చేయడం మొదలుపెట్టాడు. అందరినీ పబ్లిసిటీ చేసుకొని మరి రండి 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 నేను చెప్తాను మీకు, నేను నేర్చుకొని వచ్చాను చదువుకున్నానని చెప్పి టీచ్ చేయడం మొదలుపెట్టాడు. ఏం టీచ్ చేస్తున్నట్ట చూడండి. ఆత్మా ఏవ ఇహ మహయ్యః, ఈ శరీరమే దేహమే ఆత్మ, ఇదే గొప్పది, చాలా గొప్పది. ఆత్మ పరిచర్య, ఈ దేహాన్ని, ఆత్మ అంటే ఇక్కడ మన దేహాన్ని మనం బాగా పరిచర్య చేసుకోవాలి, దీన్ని పోషించుకోవాలి, దీనికి బాగా మసాజులు పెట్టి నలుగులు పెట్టి స్నానాలు చేయించి బాగా ఆహారం ఇచ్చి దీన్ని పోషించండి, పరిచర్య సేవ చేయండి శరీరానికి, ఇదే గొప్పది అని విరోచనుడి బోధన. ఆత్మానం ఏవ ఇహ మహయన్, దీన్నే గొప్పగా భావించి మీరు ఆత్మానం పరిచరన్ ఉభౌ, అంటే ఈ శరీరాన్నే మీరు బాగా పరిచర్య చేస్తే లోకం అవాప్నోతి, ఉభౌ లోకం, ఇహలోక ఫలం పరలోక ఫలం, ఉభౌ లోకం, ఇహలోక ఫలాన్ని పొందుతారు, పరలోక స్వర్గలోకాన్ని పొందుతారు. ఎప్పుడు ఈ దేహాన్ని బాగా పోషిస్తూ ఉంటాయి. ఎక్కడికి, మసాజ్ సెంటర్లకు పోవడం, నేచర్ క్యూర్కి పోవడం, యోగా సెంటర్కి పోవడం, లేకపోతే జిమ్కి పోవడం, ఇవన్నీ చేసుకుంటూ. దయానంద స్వామీజీ జోక్గా చేస్తుంటారు ఒక్కొక్కసారి. ఒకసారి స్వామీజీ కెనడా వెళ్ళారట. వెడితే అక్కడ ఒక ఆవిడ భారతీయురాలి, ఇండియన్ లేడీ ఉన్నదట. స్వామిని చూడటానికి వచ్చింది. స్వామీజీ ఎప్పుడు వెళ్ళినా వస్తూ ఉంటుంది ఆవిడ. చాలా ధనవంతురాలయ్యింది, బాగా ధనవంతురాలయ్యి స్వామీజీని వాళ్ళ ఇంటికి పిలిపించింది. రండి స్వామీజీ మా ఇంటికి రండి అని. పెద్ద భవనంలా కట్టింది ఇల్లు. స్వామీజీ అడిగారట, వాట్ ఈజ్ యువర్ ఇన్కమ్, హౌ, అంటే ఎలా వచ్చింది నీకు ఇంత డబ్బు అని అడిగారట. ఇంత ఇల్లు కట్టడానికి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అడిగారట. అడిగితే సీక్రెట్గా, స్వామీజీ ఏమనుకోకండి, నేను బ్యూటీ పార్లర్ పెట్టుకున్నాను, అందులో ఐబ్రోస్ కట్ చేసి 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 నాకు బాగా డబ్బులు వచ్చినాయి. ఐబ్రోస్ కట్ చేయించుకుంటే జనాలు బోరునంత మంది రావడం మొదలుపెట్టారు, బాగా డబ్బులు వచ్చినాయి ఆవిడకి. అర్థమైందా? ఐబ్రో కట్టింగ్ చేసి అంత డబ్బులు సంపాదించింది ఆవిడ. అంటే మనుషులకి దేహం మీద ఎంత అభిమానం ఉన్నదో అర్థమైందా? తెలిసిందా ఇప్పుడు?
హెయిర్ కట్టింగ్, ఐబ్రో కట్టింగ్, ఇవన్నీ కూడా మనుషులకి అంత దేహాభిమానం, అంతటి రుచి వాటి మీద ఉన్నది. ఉదాహరణకి చెప్తున్నాను అనమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. ఈ లోకంలో ఫలితాన్ని పొందుతారు, పై లోకంలో ఫలితాన్ని పొందుతారు, స్వర్గానికి పోతారు. ఎప్పుడు ఈ దేహమే ఆత్మ, దీనికి పరిచయం చేస్తూ ఉండండి. ఇది ఈజ్ కాల్డ్ దేహాత్మవాది అని అర్థం. చార్వాకులు అంటారు వీళ్ళని. ఒకసారి చెప్పాను కదా, ఏమిటది, 5 వేలు చెప్పాను. తిందాం తిందాం అంటుందిట ఈ బొటన వేలు, తిందాం తిందాం అంటుంది. ఎక్కడ తెచ్చుకొని తింటాం అన్నదిట ఈ వేలు, ఎక్కడ తెచ్చుకొని తింటాం అన్నదిట ఈ చూపుడు వేలు. ఈ మధ్య వేలు అందిట అప్పు తెచ్చుకొని తిందాం, ఎందుకంటే పెద్దగా ఉంది కదా, పొట్ట జాస్తి, దీనికి ఆకలి ఎక్కువ, అప్పు తెచ్చుకొని తిందాం అన్నది. ఈ ఉంగరం వేలు అడిగిందట అప్పు ఎట్లా తీరుస్తావు అన్నదిట. అప్పు ఎలా తీరుస్తాం, అప్పు చేస్తే అన్నది. ఎగ్గొట్టిపోదాం, అప్పు ఎగ్గొట్టిపోదాం అన్నదిట ఈ చిటికిన వేలు. అప్పుడు మళ్ళీ అందరు కలిసి అడిగారట, ఎగ్గొట్టిపోతే పాపం వస్తుంది కదా అన్నదిట. ఈ వేళ్ళన్నీ కూడా ఒకసారి ఆలోచించుకొని, ఎగ్గొట్టిపోతే పాపం వస్తుంది కదా అంటే ఈ చిటికిన వేలు చెప్తుంది తిరిగితేటలు. పొట్టి వాడికి పుట్టాడు బుద్ధులని ఈ చిటికిన వేలు అందట పాపం లేదు, ఏం లేదు. ఎవరు చెప్పారు పాపం వస్తుందని? భస్మీభూత దేహస్య పునరాగమనం కుతః. పాపం ఉంటే మళ్ళీ పుడతాం, ఈ శరీరం పోయిన తర్వాత ఇంకా మళ్ళీ రావడం ఏమిటి అసలు? ఒకసారి పోయిన తర్వాత రాదు కదా. తిందాం తిందామని చెప్పాను చార్వాకులు. యావజ్జీవేత్ సుఖం జీవేత్, జీవించినంతకాలం సుఖంగా జీవించు. యావజ్జీవేత్ సుఖం జీవేత్. సుఖంగా ఎట్లా వండి ఉంటాం అంటే, రుణం కృత్వా ఘృతం పిబేత్. అప్పు చేసైనా సరే నెయ్యితో గారెలు తిను, నేతి గారెలు తిను. అందుకే అంటుంటారు బ్రాహ్మణుల యొక్క అగ్రహారాలన్నీ నేతి గారెల సందులో నుంచి పోయినాయట అని ఊరికే జోక్ అంటుంటారు. అదేవిధంగా మనుషులు రుణం కృత్వా ఘృతం పిబేత్. ఆ మధ్యలో మనం అప్లై చేసుకోవాలన్నమాట. రుణం చేస్తే పాపం వస్తుంది అంటే, భస్మీభూత దేహస్య పునరాగమనం కుతః. ఒకసారి భస్మం అయిపోతే శరీరం మళ్ళీ పునరాగమనం, మళ్ళీ ఇక్కడి నుంచి వస్తుంది తిరిగి. ఇదంతా కథయ్యా పోపో, అందుకని హాయిగా కావో పీవో మజాకరు అని అన్న. వీళ్ళిద్దరు తెలుసుకోలేకుండానే వెళ్ళిపోతున్నారు. వీళ్ళిద్దరి దగ్గర ఎవరన్నా విన్నా కూడా వాళ్ళు పాడైపోతారు, చెడిపోతారు, అవమానం పొందుతారు, పరాభవాన్ని పొందుతారు అంటూనే ఉన్నాడు. వాళ్ళిద్దరు వినకుండా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు విరోచనుడు వెళ్ళాడు, స్టూడెంట్స్ని పిలిపించుకున్నాడు, చెప్తున్నాడు, టీచింగ్ చేస్తున్నాడు. అందరికి ఏం చెప్తున్నాడు? దేహాత్మవాదం చెప్తున్నాడు. దేహమే ఆత్మ, దేహాన్ని మించింది మరొకటి లేదు అన్నాడు. దీన్నే చార్వాక మతం అంటారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆయనే పాపం ప్రజాపతి ఇంతగా దండోరా వేస్తే 2 స్టూడెంట్స్ వచ్చారు. 2 స్టూడెంట్స్ అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఏమిటి అసలు ఇది ఇంత అని అనుకున్నారు ఆయన. అవునులే, ఎట్లా అర్థం అవుతుంది, చాలా కష్టం ఈ విద్య అనుకొని ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తున్నాం కదా. చూడండి తర్వాత మంత్రం, 5వ మంత్రం ఆ క్రిందనే వేరే పేజీలో ఉందనుకుంటాను, తర్వాత పేజీలో వెనకాల. తస్మాదప్యద్యేహ అదదానం అశ్రద్ధదానం అయజమానం ఆహుః అసురః అసురః బతేతి అసురాణాం హేషోపనిషత్ ప్రేతస్య శరీరం భిక్షయా వసనే వసనేన అలంకారేణ ఇతి సంస్కుర్వంతి ఏతేన హ్యముం లోకం జేష్యంతః మన్యంతే
తస్మాత్ అందుకని ఈ కారణం చేత, ఏ కారణం చేత? విరోచనుడు లాంటి గురువు, అసురులు లాంటి ఆ శిష్యులు వీళ్ళందరూ ఏం తెలుసుకున్నారు చివరికి అంటే దేహమే ఆత్మ అని తెలుసుకున్నారు. దానివల్ల ఏం తెలుస్తుంది మనకు? దేహమే ఆత్మ అని తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారట? ఎవరికి దానం చేయరట. అదదానం అన్నారు. ఎందుకంటే దేహం మీద అభిమానం ఎక్కువ. నా దేహానికే సుఖం కావాలి, నా దేహాన్ని సరిగ్గా చూసుకోవాలి, పరిచర్య చేయాలి, అందుకని బాగా ధనం సంపాదించుకొని ఎవరికన్నా ఇస్తే నా దగ్గర డబ్బులు ఉండవు కదా, అందుకని అదదానం. వాళ్ళకి దానం చేయాలని అనిపించదు, ఎవరికి డబ్బులు ఇవ్వాలని అనిపించదు అనమాట. ఎంగిలి చేతితో కూడా అట్లా కాకిని విసరరు అని అంటుంటారు. ఎందుకంటే ఈ మెతుకులన్నీ ఎక్కడికి పోతే కాకి తింటుందేమో అని చెప్పి విసరకుండా. అది అదదానంకి ఎగ్జాంపుల్ అనమాట. ఎంగిలి చేతితో కూడా కాకిని విసరడండి అంటానేంటంటే పిసినారని చెప్పడానికి ఇది చెప్తుంటారు సామెత. తర్వాత అయజమానం. యజమానం అంటే యజ్ఞయాగాలు చేయడం, శ్రాద్ధ కర్మలు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా వైదిక కర్మలు. ఈ దేహాత్మభావన ఉన్నవాళ్ళు వీళ్ళు ఏ యజ్ఞ యాగాలు చేయరు, వ్రతాలు చెయ్యరు, నోములు చెయ్యరు, ఏమీ చేయరు, ఇష్టం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే అదెందుకు ఖర్చు, అందుకని అయజమానం అన్నారు. చేసేవాడిని పర్ఫార్మర్ ఆఫ్ యజ్ఞాస్ని యజమాని అంటారు. యజ్ఞయాగాలు చేసేవాడిని ఏనీ వైదిక కర్మలు, దైవ పూజ కానీ, దీపారాధన, అభిషేకం, ఇవన్నీ చేసే వ్యక్తిని యజమాని అంటారు. ఇవన్నీ చెయ్యని వాడిని ఏమంటారు? చిన్న బొజ్జ శ్రీరామరక్ష, అవన్నీ ఎందుకండి అంటుంటారు కదా. అభిషేకం చేస్తారు, పాలు, దేవుడికి పండ్లు, ఇవన్నీ వేస్ట్ చేస్తున్నారు జనం అంటుంటారు కదా. అవన్నీ ఎందుకు వేస్ట్ చేయడం? బీదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటారు. బీదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇవన్నీ ఎందుకు? దేవుడికి అభిషేకాలు ఎందుకు, పూజలు ఎందుకు, పునస్కారాలు ఎందుకు, మనమే తినచ్చు కదా మన పొట్టకి అని అంటారు. అదదానం అయజమానం ఆహుహు అసుర. ఎవరైతే ఇట్లా దానం చేయకుండా ఉంటారో, అంతేకాదు అశ్రద్ధ దానం అన్నారు. శ్రద్ధ లేకుండా అంటే శ్రాద్ధ కర్మలు, తర్పణాలు కూడా చేయరు. శ్రాద్ధం ఏమిటి? ఎక్కడో చనిపోయిన వాడు ఎవడు తింటాడట, ఎవడు చెప్పాడండి? నువ్వు చూసావా? ఈ పిండాలు, తర్పణాలు ఇవన్నీ ఎందుకు, పనికిరావు, తీసేయండి. అందుకంటే హిందూయిజం అంటే ద్వేషిస్తారు జనం. ఇవన్నీ పిచ్చి వాళ్ళు, హిందువులకి మరీ పిచ్చి చాదస్తం ఎక్కువ. పిండాలు, తర్పణాలు చచ్చిపోయిన వాడికి ఎక్కడో పెడతాడు, బతుకున్న వాడికి పెట్టకుండా చచ్చిపోయిన వాడికి ఎందుకండి అంటారు వాళ్ళు. అశ్రద్ధ దానం అన్నారు. శ్రాద్ధం లేదు, తర్పణం లేదు, శ్రద్ధ లేదు. శ్రద్ధతో చేసేది శ్రాద్ధం. అశ్రద్ధ దానం అంటే ఏంటి? శ్రాద్ధ కర్మలు చెయ్యరు. తర్పణాలు, అమావాస్యకి తర్పణాలు విడవరు. వాళ్ళకి నమ్మకాలన్నీ ఉండవు. ఏదో ఉన్నాం, మనం తిన్నాం, అంతే. పోయినవాడు పోయినాడు, ఇంకా వాడి గురించి పట్టించుకోవద్దు. వాళ్ళందరూ ఎవరయ్యా అంటే ప్రజాపతి చెప్తున్నాడు, అసురాహ. వాళ్ళందరూ అసురులే, అంటే నాస్తికులు అని అర్థం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మన దేశంలో ఎవరెవరైతే ఈ విధంగా ఆలోచిస్తారో వాళ్ళంతా అసురులే. ఇప్పుడు ఎంతమంది అసురులు ఉన్నారో తెలుసా ఈ లెక్కన? బతేతి. ఈ విధంగా అయ్యో వీళ్ళిద్దరూ ఇట్లాంటి విద్యను తెలుసుకోకుండా వెళ్ళిపోయినారు అని అసురాణం హి ఏష ఉపనిషత్. ఇది అసురుల యొక్క టీచింగ్ అండి. ఇది అసురుల దగ్గర నేర్చుకున్నటువంటి విద్య. కానీ ఇప్పుడు కూడా ఎవరైతే ఈ విధంగా ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తారట చెప్తున్నారు. ప్రేతస్య శరీరం భిక్షయా వసనేన అలంకరణేన ఇది. వీళ్ళు ఏం చేస్తారట, చనిపోయిన వాడికి, దేహాత్మవాదులు కదా వీళ్ళు, ఆ చనిపోయిన వాడికి గంధాలు పూసి, పన్నీరు చల్లి, పూలమాలలు వేసి, వాడు శ్మశానం దాకా వెళుతూ ఉంటే పూలు తుంచి తుంచి వేసి, బ్యాండ్ మేళాలు పెట్టి, ఎందుకంటే దేహాత్మవాదులు కదా, అలా చేసి పంపిస్తే వీడు స్వర్గానికి పోతాడట. ఇక్కడ చచ్చిపోయిన తర్వాత శరీరం భస్మం అయిపోయిన తర్వాత స్వర్గానికి పోవడం ఏమిటి? కానీ ఇక్కడ వాళ్ళందరూ ఏమనుకుంటుంటారు జనం, ఈ రకాలైన వాళ్ళు, ఈ వేదాల మీద నమ్మకం లేని వాళ్ళు, వేద ఆచరణ లేని వాళ్ళు, యజ్ఞ యాగాలు లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ శరీరమే దేహం అనుకోవడం వలన ప్రేతస్య, చనిపోయిన తర్వాత ప్రేతానికి అలంకరణ చేసి బాగా నైవేద్యాలు పెట్టి, ఇక్కడ భిక్ష అంటే నైవేద్యాలు కూడా పెడతారు, బాగా పెట్టి దానికి అందరికి
పూలమాలలేసి మంచి మంచి వస్త్రాలు కట్టి పన్నీరు జల్లి గంధాలు పూసి వసనేన అలంకరణేన ఇది సంస్కుర్వంతి సంస్కారం చేస్తారు. చేసి ఏతేన హి అముం లోకం ఇలా చేయడం వలన మనం ఈ ప్రేతం ఎక్కడికి పోతుంది? ఈ శరీరం స్వర్గానికి పోతుంది అనుకుంటారు. అముం లోకం జయిష్యంతః జయిస్తారు, స్వర్గలోకాన్ని జయిస్తారు అని మన్యంతే అలా భావిస్తుంటారు వీళ్ళు. ఎవరు? నాస్తికులు. నాస్తికులు వాళ్ళని ఏమన్నాము? వీళ్ళని ఇందాక చార్వాకులు అన్నారు. చార్వాకులు, నాస్తికులు, అసురులు అని అర్థం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఎక్కడైనా ఉంటే వాళ్ళందరూ కూడా అసురులు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. వైదిక ధర్మం మీద శ్రద్ధ లేకుండా, శ్రార్థ తర్పణాలు మీద నమ్మకం లేకుండా, ఏ పూజలు పునస్కారాలు దైవానికి ఏమి ఇవ్వకుండా వాళ్లకు మాత్రమే చూడండి. భోగ లాలసత ఎంత ఎక్కువైపోయిందో చూసారా మనుషుల్లో. తనకే కావాలి, తానే అనుభవించాలి. వీళ్ళందరూ మేము పైలోకాలకు పోతాం, హాయిగా అనుభవిస్తాం అనుకుంటుంటారు. అందుకని దేహాన్ని కొంతమంది చనిపోయిన తర్వాత ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. దేహాన్ని చూసారు ఈ మధ్య, విన్నారా న్యూస్ పేపర్లో? ఆ శరీరాన్ని పెద్ద చోటు కొంటారట, సముద్రానికి ఎదురుగ్గా పెడతారట. కళ్ళు ఆ సముద్రం అయిపోయి ఉండేట్లుగా ఈ చనిపోయిన శరీరాన్ని పెడితే పైలోకాలకు పెడుతుందని నమ్మకం. అందరికి ఇళ్లలో ఐస్ బాక్సులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చూసారా. ఆ శరీరం మీద అంత అభిమానం అన్నమాట వాళ్ళకి. వీళ్ళందరూ చార్వాకులండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చార్వాకులు దేశంలో, ప్రపంచంలో? ఉన్న వాళ్ళందరూ చార్వాకులే. అర్థమైందా? వైదికులు చాలా అరుదు. వచ్చే వారం చూస్తాం ప్రజాపతి ఏం చెప్పబోతున్నారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.